ఇంకా చాలా తోతాపూరి ఛానల్ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ నేను అడుగుతున్నా. 9వ తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళంగానే 260 కోట్లు రిలీజ్ చేశామన్నారు కదా, ఇవాళ దాకా జీవో వచ్చిందా అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జీవో చూపించగలరా ఎవడన్నా? మీరు ఎత్తుక్కోండి, సెక్రటరియట్లోనే ఉంటున్నారుగా మీరు అందరూ. ఈ 260 కోట్లకి జీవో వచ్చిందా? ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? దానికి బీఆర్ఓ రిలీజ్ చేశారా? ఎవరికన్నా ఇంతవరకు ఒక్కడంటే ఒక్క ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి, ఒక్క మామిడికాయ రైతుకి 90% అసలు వీళ్ళ పైచం చూడండి, పక్క పక్కన కూర్చుంటారు, ముగ్గురు కుర్చీలు వేసుకుని. ఇక్కడ ఒకడు చెబుతాడు వ్యవసాయం అంటే తెలియనోడు, వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పండుతుందో తెలియనోడు, ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు, రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా, దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. 6,50,000 పంట పండేసింది, దాంట్లో 80% మేము కొనేసాం ఇప్పుడు కానీ మాట్లాడతాడు. ఈ పక్కనే ఉన్నాడు ఉంటాడు ఇంకొకడు, ఆ మంత్రి అంటాడు పౌడర్ గీటర్ రాసుకుని మేము 90% కొనేసామంటాడు. వీడు 80% అంటాడు, వీడు 90% అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో, కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం. ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అంటున్నాడు, ఆడు వీడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి. నేను అనలేనా? ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా? మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్పుతాక మాట. జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు వీడని మాట్లాడతాం, మైక్ లేకుండా కూడా 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మిమ్మల్ని సంబోధించడు. ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మాట్లాడు. అతను ఆయన అని మాట్లాడతాడు. మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు. ఈ పక్కన ఆయనేమో 90% అంటాడు. ఎవడు నిజం? ఒకేసారి ఈ మంత్రిది నిజమా, ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు. ఎవడికన్నా ఒక్క రైతుకి 4 రూపాయలు ఇచ్చారా? మీరు 4 నయా పైసలు ఇచ్చారా? అమ్మఒడి ముక్కలుగా వేస్తున్నారు కదా, పేరుకేమో 13,000 అన్నారు అమ్మఒడిని. ఆ 13,000లో 65 లక్షల మందికో 60 లక్షల మందికి వేసామన్నారు. ఎవడికన్నా ఎంతమందికి కనీసం 1,00,000 మంది కన్నా 13,000 పండియా? ఇదో మాయా ప్రపంచం, మాయాజాలం, ఇంద్రజాలం. వేసామని చెప్తారు, ఒకడికి 2,000 పడతాయి, ఒకడికి 9,000 పడతాయి, ఒకడికి 5,000 పడతాయి, ఒకడికి 7,000 పడతాయి. 13,000 వేసాం, 60 లక్షల మందికి వేసాం. వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి, ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి. 60 లక్షల మందికి 83 లక్షల మందికి వేయాల్సిన చోట 60 లక్షల మందికి వేసామని చెప్పి 15,000 వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత 13,000 వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం ఏరు. ఎన్నాళ్ళు అయిపోయింది ఇయ్యకపోగా. ఇవాళ ఈ 4 రూపాయల మామిడి రైతుకి ఎవడికి వేశారు, ఏ రైతుకి వేశారని చెప్తున్నాను. 4 పైసలు ఎవరికైనా వేశారా అని అడుగుతున్నాను. చూడండి, 6,80,000 లక్షల టన్నులు, 6,50,000 టన్నులు పంట పండింది. 80% కొనేసామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు. 90% కొన్నామేమో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి చెప్తాడు. జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. జూలై 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున ఆ జిల్లా కలెక్టర్ ఒక్క నిమిషం
మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. ఆయన కలెక్టర్ గారు అంటాడు, నేను చెప్పాక ఎదురుగాని ఆ కలెక్టర్ గారు అందులో అంటాడు జూలై 7వ తారీఖున నాతో చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు, సాక్షికి చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు. ఏమని చెప్పాడు? 3 లక్షల చిల్లర కొనే ఆలోచన మాకుంది. ఆల్మోస్ట్ ఎంత శాతం అండి? ఎంత శాతం అన్నాడు ఆయన? చెప్పండి ఒకసారి, ఆయన చూపించండి ఒకసారి. ఈ 3,75,000 నుంచి ఇప్పుడు చూస్తే 2,40,000 పూర్తి చేయడం 67% పూర్తి చేశారు. 67%? ఆల్మోస్ట్ 67% అని 7వ తారీఖు చెప్తాడు. 8వ తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా, ఒక రైతును పరామర్శించకుండా, దాని మీద ఏం మాట్లాడకుండా అసువుగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు. 80% అంటాడు. ఒకసారి చూడండి అతను ఏం చెప్తాడు. నెక్స్ట్ 80% పర్చేజ్ చేసామా లేదా? పైన ఏం చెప్తాడు చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు? ఎవరిని మోసం చేస్తున్నారు? అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు? వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పంట పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసి అంటాడు. అంటే అంత 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు? 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు? 90% కొన్నానంటాడు. అంటే 6,50,000 90% ఎంత? అంటే 6 లక్షలు కొనేసామనే కదా. 8వ తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక, డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ 2 వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి, ఎక్కడ ఉన్నాయి విలేకర్ గారు? ఈ 3 అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ 3 అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? నాకు తెలిసి 3 అతని దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా. ఫైల్ ఏం చేయాలి? అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, చీఫ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి, త్రూ సీఎం క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్లో మేము 260 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి. జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి, బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి. అంటే 4 రూపాయలు ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నా. ఫైనాన్స్ ఈరోజు మీరు క్యాబినెట్ తీర్మానం ఎక్కడుంది అని అడుగుతున్నా. జియో అయిందా? బీఆర్ఓ ఇచ్చారా? డబ్బు రిలీజ్ చేశారా? ఏ రైతు అకౌంట్లో ఉన్నా 4 పైసలన్నా జమ అయినాయా అని అడుగుతున్నా.